పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్నాము. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము మొదటి 9 వచనములు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానాయెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చట నుండుట మంచిది. నీ అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదుగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని ఆ వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతట వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవరునూ కనిపింపలేదు. వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనము గూర్చి ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు దివ్యరూపధారణ పండుగ సందర్భముగా ఈ యొక్క రూపాంతరంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గురించి మనం ఈరోజు ధ్యానము చేద్దాం. ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు తెలియపరిచేటువంటి సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు సంపూర్ణముగా దైవ స్వభావం కలిగినటువంటి దేవుని కుమారుడు అని, అదే విధముగా మానవ స్వభావం కలిగిన మనిషి కుమారుడు అని ఈరోజు ఆ సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత రెండవది, ఇదిగో క్రీస్తు ప్రభు వెంట వెళ్ళినటువంటి 3 శిష్యులకు కూడా మోషే, ఏలియాలు ఇద్దరు కూడా క్రీస్తు ప్రభుతో సంభాషించడం వారికి కనిపిస్తూ ఉంది. అయితే దీని ద్వారా దేవుడు మనకు తెలియపరిచేటువంటి సత్యం ఏమిటి అంటే, ఇదిగో క్రీస్తు ప్రభు అష్టభాగ్యములను బోధిస్తున్నటువంటి సమయంలో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు మీద ఒక అభియోగం తీసుకుని వచ్చారు. ఏమిటి అది అంటే, ఈ అష్టభాగ్యములను బోధించడం ద్వారా క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని, అదే విధముగా ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని ఈయన రద్దు చేస్తూ ఉన్నాడు, మార్చి బోధిస్తూ ఉన్నాడు అన్నటువంటి అభియోగాన్ని క్రీస్తు ప్రభు మీద తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభువు మాటల ద్వారా ఆయన్ని నిరూపించుకుంటూ ఉన్నాడు. ఇదిగో, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు అని, ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని మార్చడానికి నేను రాలేదని, వాటిని సంపూర్తిగా నేను నెరవేర్చడానికి వచ్చాను అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తెలియపరుస్తున్నాడు. ఇదిగో, నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని రద్దు చేయ వచ్చితేనని మీరు తలంపవలదు, వాటిని సంపూర్ణమనర్చడానికి నేను వచ్చాను అని క్రీస్తు ప్రభు మాటల ద్వారా ఆయన తెలియపరిచారు. ఇప్పుడు ఈ రూపాంతరము ద్వారా దేవుడు మోషేతో, ఏలియాతో మాట్లాడడం ద్వారా ఇదిగో ఆయన సాక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేను ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని నెరవేర్చుతూ ఉన్నాను అని, ఇదిగో ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నాను అని ఆయన ఈ రూపాంతరము ద్వారా, మోషే, ఏలియాలో ఆయనతో సంభాషించడం ద్వారా ఆయన ఈ సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకని అంటే, మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉంటూ ఉంటుంటే, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. వారిద్దరితో సంభాషించడం ద్వారా దేవుడు ఇదిగో ఈ యొక్క ప్రవక్తల ప్రబోధాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన పరిపూర్తి చేస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత మూడవది, ఈ దివ్య రూప ధారణ తర్వాత క్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆయుత్తు పడుతున్నాడు అనేటువంటి సంఘటన మనకు అర్థమవుతుంది.
అదే సంఘటనను శిష్యులకు కూడా ఆయన తెలియపరుస్తున్నారు. నేను మృతుల నుండి పునరుత్థానం అయ్యేంత వరకు కూడా ఈ సంఘటనను ఎవరికి కూడా తెలియపరచకూడదు అని. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభుని తండ్రి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. తన కార్యాన్ని నెరవేర్చడానికి, అనగా శిలువ శ్రమలను అనుభవించడానికి, అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగా ఆయన సిద్ధపడుతున్నటువంటి సమయంలో తండ్రి దేవుడు తన కుమారుని విడిచిపెట్టకుండా బలపరుస్తూ ఉన్నాడు. అనగా తన కుమారుని క్షణకాలము కూడా విడిచిపెట్టి ఉండలేదు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మనము కూడా ఎప్పుడైతే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కూడా సంరక్షిస్తూ ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ విధముగా దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, ఈరోజు ముఖ్యముగా ఎవరైతే అంగవైకల్యాలతో బాధపడుతూ ఉన్నారో వారి అందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఇదిగో కుష్టి వ్యాధివాడిని ముట్టినటువంటి విధముగా మీ ఇష్టమైతే ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము. వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.